జనరల్ బోగిలో సీట్ దొరకడం అదృష్టమని చెప్పుకోవాలి. కానీ ఆ దేవుడు మన జీవితంలో ఎక్కువసేపు అదృష్టం ఉంచారు కదా. ఇలాంటి తాతలను పక్కన కూర్చోబెట్టి దురదృష్టం కూడా తోడు పంపుతాడు మనకి. ఇంత నుంచి తెగబడిపోతుందండి బాబు మీద అయినా చెబుతుంటే మాత్రం లేకట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరు ఫేస్ చేసి ఉంటారు కదా ట్రైన్లో. చేస్తుంటే కింద కామెంట్ కామెంట్ చేయండి. కాసేపు అయితే బొడ్డు పక్కన కూర్చున్నట్టు ఆడుతూ ఆడుకున్నాను. తర్వాత ఇదంతా మన వల్ల కాదురా బాబు లేచిపోతాని చెప్పేసి లేచిపోయి డోర్కి 1 కిలోమీటర్ దూరంలో నుంచి కాసేపు అయితే చల్లడగానే ఎంజాయ్ చేశాను. అన్నట్టు ట్రైన్లో పూలు అమ్మడం ఎక్కడైనా చూసారా? నేను చూసాను ఈరోజు. ఇంకోండి ఆవిడ అమ్ముతున్నారు పూలు. కాసేపు తర్వాత సీట్ దొరికేసింది. ఆటాడుకోవడానికి పాప దొరికేసింది. పాపతో ఎంటర్టైన్మెంట్ మామూలుగా లేదు. మనం స్కూల్లో ప్రే టైంలో పడేవాళ్ళం కదా. ఈ పాప ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంది. ఏమనుకుంటుందో మరి. కాసేపు తర్వాత భయపెడదాం కదని చెప్పేసి దయ్యంకులు పెట్టి భయపెట్టించాను. భయపడినట్టు యాక్ట్ చేసిందండి పాప. మహానట్లా యాక్ట్ చేసింది. నేను కూడా పెడతాను దయ్యంకులు అని చెప్పేసి ట్రై చేసింది. తర్వాత ఇక్కడ నేను పెట్టను, నా కొల్లు నొప్పి వచ్చేస్తుంది బాబా అన్నది. పాప పేరేంటో తెలుసా? బొమ్మరిల్లు సినిమాలో హీరోయిన్ పేరే హాసిని. ఆ పేరుకి తగ్గట్టే అల్లరి పిల్ల. చూసారా ఏసీ ఆశాలో వెళ్ళే ముందు మా ఇంటికి వచ్చానంటే బాగా చెప్పి వచ్చేసాను నేను. కానీ పిల్లలతో ఎంజాయ్మెంట్ వేరేనండి.